ప్రస్తుతం మారిన జీవనశైలి కారణంగా ఇంట్లో నూనె వాడకం విపరీతంగా పెరిగిపోయిందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. దేశంలో ఒక్కో మనిషి ఏడాదికి సగటున 23.5 లీటర్ల వంట నూనె వాడేస్తున్నాడట. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR సిఫార్సుల ప్రకారం మనిషికి రోజుకు 20 మిల్లీలీటర్లు అంటే 4 టేబుల్ స్పూన్లు మించకుండా చూసుకోవాలి. అంటే నలుగురు సభ్యులున్న కుటుంబం నెలకు కనిష్టంగా 2.5 లీటర్లు, గరిష్టంగా 4 లీటర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ మించకూడదని తెలియజేస్తోంది. ఆహార పదార్థాల్లో నూనె ఎక్కువైతే ఒబిసిటీ, గుండె సంబంధ సమస్యలు తలెత్తుతూ ఉంటాయన్నారు నిపుణులు. ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్ళీ వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. పొంగుతున్నా, రంగు మారినా నూనెను అస్సలు ఉపయోగించవద్దని తెలిపారు. రోడ్డు పక్క బల్లపై, హోటల్స్లో వాడిన నూనెను మళ్ళీ ఉపయోగించడం వల్ల నల్లగా, జిగురుగా తయారవుతుందన్నారు. ఒకసారి బాగా వేడి చేసిన తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు. ఆ నూనెను మామూలుగా కూరల్లో ఉపయోగించడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. 2-3 సార్లు డీప్ ఫ్రై చేసిన నూనె చిక్కగా తయారవుతుంది. అప్పుడు ఆ నూనె ఎందుకు పనికిరాదు. ఇలా వాడిన నూనె వాడటం వల్ల క్యాన్సర్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. వంట నూనెను 1-2 సార్లే వేడి చేయాలి. అంతకంటే మించి మరిగిస్తే హానికర సమ్మేళనాలను నూనె విడుదల చేస్తుందట. నూనెను పదే మరిగించడం వల్ల అందులో ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడతాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడంలో పాటు అలాగే అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తాయి. పదే వేడి చేసే వంట నూనెలు పాలిసైక్లిక్ ఆరోమేటిక్ హైడ్రోకార్బోనేట్లతో సహా వివిధ రకాల సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తాయి. వీటిలో కొన్ని క్యాన్సర్ కారకాలుగా నివేదించబడ్డాయని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పేర్కొంది. పదే వేడి చేసిన నూనెలో విటమిన్ E, పాలీ అన్సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఇతర పోషక విలువలు నాశనమవుతాయి. అంతేకాకుండా నూనె రుచి మారడంతో పాటు ఆహార పదార్థాల రుచి కూడా చేదుగా తయారవుతుంది. ICMR సిఫారసుకు మించి నూనె వాడటం వల్ల అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కడుపుబ్బరం, జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. ఇన్సులిన్ సమస్యలను పెంచడం వల్ల షుగర్ వ్యాధికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. గతంతో పోలిస్తే కుటుంబ ఆదాయాలు పెరగడం వల్ల నూనె విపరీతం వాడుతున్నారు. దీంతో పాటు భిన్న రుచులకు ఆసక్తి, ఇంటి వంట కంటే బయటి తిండి పెరిగిందని నిపుణులు పేర్కొన్నారు. నూనెల్లో వేరుశెనగ, కొబ్బరి, ఆవ నూనె ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇవి నెల మార్చి వాడుకోవడం లేదా ఒకదానికి ఒకటి కలిపి ఉపయోగించుకోవచ్చట. అలాగే రిఫైన్డ్ ఆయిల్ కంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు. నూనెకు బదులుగా రోజుకు 20 మిల్లీలీటర్ల నెయ్యి వాడొచ్చని సూచిస్తున్నారు. నెలకు 4 సభ్యులున్న కుటుంబం 4 లీటర్ల వంట నూనెకు బదులు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ లేదా ఖరీదైన 2 లీటర్లు వాడుకోవడం మేలని నిపుణులు అంటున్నారు. నూనె వాడకం సగం తగ్గించుకుంటే ఇంటి ఖర్చు కూడా తగ్గడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుందని గుర్తు చేస్తున్నారు. కూరలు వేపుడు కాకుండా ఎయిర్ రోస్టెడ్ ఫ్రై విధానం అనుసరించడం మేలని సూచిస్తున్నారు.